హాయ్! హలో అండి. నమస్తే. బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. దట్టమైన అడవి, గలగల పారే సెలయేళ్ళు, కొండలు, గుట్టలు, పవిత్రమైన దేవాలయాలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అదొక పర్యాటక సిరి. ఎందుకు అది ఎక్కడుంది? మనం వీకెండ్‌లో వెళ్ళవచ్చా? తెలుసుకుందాం పదండి. జోరుగా, హుషారుగా. కొండపొలం సినిమా మొత్తం ఒక అడవి నేపథ్యంలో సాగుతుంది. ఆ సినిమా చూసిన వాళ్ళు అడవి అందాలను మర్చిపోలేరు. ఒక కొండపొలం అనే కాదు, భీమలా నాయక్, త్రిబుల్ ఆరు, నారప్ప, గుణశేఖర్, శాకుంతలం, ఇవి కాకుండా ఇంకా పాతవైతే అంజి, పౌర్ణమి, జయం ఇట్లాంటి హిట్ సినిమాలన్నీ అక్కడే చిత్రీకరణ జరుపుకున్నాయి. మనం చెప్పుకున్న ఈ సినిమాల్లోని అడవులన్నీ హైదరాబాద్‌కి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వికారాబాద్ అడవులు అన్నా, తెలంగాణ ఊటీ అనంతగిరి హిల్స్ అన్నా, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అన్నా, మూసీ జన్మస్థానం అన్నా అన్నీ ఒక దగ్గర ఉన్నాయి. చలో అనంతగిరి హిల్స్, వికారాబాద్. అనంతగిరి హిల్స్ వెళ్ళాలి అని అంటే హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కి బస్సులు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి. వికారాబాద్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో అడవులు, కొండలు మధ్య ఉంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఆ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర మూసీ జన్మస్థానం ఉంది. ఈ మూసీ ఇక్కడ ఎలా పుట్టింది అనే దాని గురించి 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. పదండి వెళ్తూ చెప్పుకుందాం. అనంతగిరి కొండలు, అడవులు చూడాలంటే వర్షాకాలం లేదా చలికాలం బెస్ట్. అప్పుడే పచ్చటి అడవి అందాలను కనులారా ఆస్వాదించవచ్చు. ఇప్పుడు ఆలయం యొక్క క్షేత్ర పురాణం దగ్గరికి వస్తే, మన పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు ఎప్పుడు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారని మీకు తెలుసు కదా. ముచుకుందుడు అనే మహర్షి దేవతల పక్షాన నిలిచి కొన్ని వేల సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసి చేసి అలిసిపోయాడంట. మహర్షి యుద్ధం చేయడం ఏంటి అని మీకు అనిపిస్తుందా? నిజానికి ఈయన ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. ఇక్ష్వాకు అంటే హరిశ్చంద్రుడు, శ్రీరాముడు ఆ వంశంలో పుట్టిన వాళ్ళే. ముచుకుందుడు చాలా పరాక్రమవంతుడు కాబట్టి దేవతలు ఆయన సాయం అడిగారన్నమాట. సరే, మళ్ళీ విషయానికి వస్తే, యుద్ధం చేసి అలిసిపోయిన ముచుకుందుడు కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకుని దేవేంద్రుల్ని కలిశాడు. దేవతల తరపున యుద్ధం చేసినందుకు చాలా థ్యాంక్స్ ముచుకుందా, నువ్వు కోరుకున్నట్టే వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడంట. అప్పుడు ముచుకుందుడు తనకు అలసట తీర్చుకోవడానికి, హాయిగా నిద్రపోవడానికి ఒక ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన స్థలాన్ని భూలోకంలో చూపించమని అడిగాడంట. అంతేకాదు, తన నిద్రకు ఎవరైనా భంగం కలిగించారనుకోండి, తాను కళ్ళు తెరిచి చూస్తే ఆ చూపుకే వాడు కాలి బూడిదైపోయేలాగా వరం ఇమ్మని అడిగాడు. అదిగో అప్పుడు ఇంద్రుడు ముచుకుందునికి ఈ అనంతగిరి కొండల్ని చూపించి, ఇదిగో నువ్వు అడిగినట్టు ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన ప్రదేశం, వెళ్ళి నిద్రపో అన్నాడు. ముచుకుందుడు వెళ్ళి అనంతగిరి కొండల్లో ఒక గుహ చూసుకొని హాయిగా నిద్రపోయాడు. ఈ సీన్ ఇక్కడికి కట్ చేసి ద్వారకాలో ఓపెన్ చేస్తే, కాలయవనుడు అనే రాక్షసుడు ఒకడు ప్రజలు, రాజులు, ఋషులను అందరినీ హింసిస్తూ 3 లోకాల్ని గడగడలాడించేస్తున్నాడు. అలా వాడి చూపు శ్రీకృష్ణుడి మీద పడింది. వాడేమనుకున్నాడంటే, ఇన్నాళ్ళు ఇంతమందిని ఓడించింది ఒక లెక్క, కృష్ణుడిని ఓడించింది ఒక లెక్క, అప్పుడు కానీ మన అసలు పవర్ ఏంటో అందరికీ తెలియదు అనుకున్నాడు. అనుకున్న వెంటనే ఏకంగా శ్రీకృష్ణుడి రాజ్యం మీద దండెత్తాడు. కృష్ణుడి సంగతి తెలిసిందే కదా, ఆయన ఏ పని చేసినా తన చేతికి మట్టి అంటకుండా అటు లోక కళ్యాణం, ఇటు దుష్ట సంహారం 2 జరిపించేస్తాడు. కాలయవనుడు తన మీదకి వస్తుంటే శ్రీకృష్ణుడు పారిపోతున్నట్టుగా నటిస్తూ ఆ రాక్షసుని అనంతగిరి కొండ దగ్గరకు రప్పించాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, ముచుకుంద మహర్షి, ఆ మహర్షి నిద్రపోతున్న గుహలోకి వెళ్ళి శ్రీకృష్ణుడు మాయమైపోయాడు. కృష్ణుడిని వెతుక్కుంటూ వచ్చిన కాలయవనుడు ఆ చీకట్లో ముచుకుంద మహర్షిని చూసి కృష్ణుడు అనుకుని మీద పడ్డాడు. ఇంకేముంది, ముచుకుందుడి నిద్ర డిస్టర్బ్ అయింది. ఆయన కోపంతో కళ్ళు తెరవగానే కాలయవనుడు కాస్త బూడిదైపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి ముచుకుందునికి అనంత పద్మనాభ స్వామి రూపంలో దర్శనం ఇచ్చాడంట. ముచుకుందుడు భక్తితో ప్రార్థించాక, ముచుకుంద
నీ పేరు ఈ భూమి మీద శాశ్వతంగా నిలిచిపోయేలాగా ఒక నది రూపంలో ఇక్కడ నుంచి ప్రవహించు అన్నాడంట. అలా ఉద్భవించిన ముచుకుంద నది కాస్త జనం నోటపడి మూసీ నదిగా మారిందంట. ఇక రెండవ కథ గురించి గుర్తుపెట్టుకొని తర్వాత చెప్పుకుందాం. ఇదిగో హైదరాబాదు నుంచి వికారాబాద్ వెళ్ళే దారిలో ఇక్కడ చూడండి, టూరిస్టులు కార్లు ఆపుకొని లోపలికి వెళ్తున్నారు. ఏముంది అక్కడ? మనం వెళ్దాం పదండి. వావ్! బాగుంది కదా! ఒక చిన్నపాటి అడవిలాగా ఉంది. ఇక్కడ ఏదైనా ఒక హారర్ లేదా క్రైమ్ థ్రిల్లర్ సీన్ షూట్ చేయొచ్చు. ఇక మళ్ళీ వికారాబాద్‌కి బయలుదేరదాం పదండి. ఇందాక రెండో కథ అన్నాను కదా! అదేంటంటే మార్కండేయుడు తెలుసు కదా! 16 ఏళ్ల వయసులో తన శివభక్తి చేత యముడిని జయించి చిరంజీవి అయ్యాడు. ఆ మార్కండేయుడు ఇక్కడే తపస్సు చేసుకునేవాడంట. ఇక్కడ నుంచి ప్రతిరోజు కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి శివుణ్ణి ప్రార్థించి మళ్ళీ వచ్చేవాడంట. ఒకరోజు ఏదో కారణం చేత గంగా స్నానం చేయడానికి కుదరలేదంట. అప్పుడు శివుని ప్రార్థిస్తే, రోజు గంగా స్నానం కోసం అంత దూరం రావడం ఎందుకు, గంగాదేవి అంశాన్ని ఇక్కడ ప్రవహించేలా చేస్తా అన్నాడంట శివుడు. అలా మార్కండేయుని కోసం పుట్టిందే మూసీ నది అనమాట. ముచుకుందుడు గురించి విష్ణు పురాణంలో ఉంటే, మార్కండేయుని గురించి మార్కండేయ పురాణంలో ఉంది. అంటే క్షేత్రానికి 2 పురాణాల ప్రత్యేకత ఉంది. సరే, ఈ పురాణాల సంగతి పక్కన పెడితే ఈ ఆలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. ఇదిగో అనంత పద్మనాభ స్వామి ఆలయం దగ్గరికి వచ్చేసాం. ఆలయానికి బయట 2 వైపులా హనుమంతుడు, గరుత్మంతుని విగ్రహాలు ఉంటాయి. ఆలయం లోపలికి వెళ్దాం పదండి. అనంత పద్మనాభుడు అంటే ఎక్కడైనా పడుకొని కనిపిస్తాడు కదా, ఇక్కడ మాత్రం ఒక శాలిగ్రామ శిలా రూపంలో కనిపిస్తాడు. కేవలం వైకుంఠ ఏకాదశి రోజునే కాకుండా ఇక్కడ ప్రతిరోజు స్వామి ఉత్తర ద్వార దర్శనమే లభిస్తుంది. అది ఇక్కడ స్పెషాలిటీ. స్వామి దర్శనం అయిపోయాక ఆలయానికి దిగువన ఉన్న లోతైన లోయలో భవనాశి అనే పుష్కరిణి ఉంది. అక్కడికి వెళ్ళడానికి సుమారు 100 మెట్లు దిగి వెళ్ళాలి. ఈ పుష్కరిణినే మూసీ నది జన్మస్థానం అంటారు. ఈ నది ఓ చిన్న పాయగా ప్రారంభమై హైదరాబాదు నగరంలో ప్రవహించి అనంతరం నల్గొండ జిల్లాలోని వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. ఆలయం నుంచి పుష్కరిణి వద్దకు వెళ్తుంటే కుడివైపున మార్కండేయ తపోవనం కనిపిస్తుంది. ఇకపోతే ఇక్కడ ఉండడానికి గదులు కూడా దొరుకుతాయి. ఇక్కడ కాదంటే ఇక్కడికి కొద్ది దూరంలో టూరిజం వారి హరిత రిసార్ట్స్ ఉన్నాయి. అక్కడ తినడానికి ఉండడానికి కూడా చాలా బాగుంటుంది. వ్యాలీ వ్యూ కూడా చాలా బాగుంటుంది.
అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం ట్రెక్కింగ్లు నిర్వహించే క్యాంపింగ్ సైట్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి. అడవుల్లోకి వెళ్ళాలంటే మాత్రం ఒంటరిగా కాకుండా అటవీ శాఖ అనుమతి తీసుకొని గుంపుగా వెళ్ళటం మంచిది. అనంత పద్మనాభ స్వామిని చూసొచ్చాక దగ్గరలో ఉన్న వ్యూ పాయింట్స్ దగ్గరికి వెళ్ళచ్చు. ఇదొక వ్యూ పాయింట్. కాకపోతే ఇక వ్యూ కనబడకుండా చెట్లు కప్పేశాయి. సరే, ఇంకో చోటికి వెళ్దాం పదండి. వికారాబాద్ నుంచి తాండూరు వెళ్ళే రోడ్లో ఒక 2 కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఒక చిన్న గుట్ట మీద నంది విగ్రహం కనిపిస్తుంది. అదే నందిగుట్ట. ఆ గుట్ట మీద ఉన్నది నాగ శివాలయం. ఇక్కడ నిర్వహణ అంతా అటవీ శాఖ వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ఉన్న పార్కింగ్ ప్లేస్లో వాహనాలు ఉంచి గుట్ట ఎక్కితే ఇదే నాగ శివాలయం. ఇక్కడ నుంచి కనబడేదంతా చాలా బాగుంటుంది. సరదాగా అలా జంగిల్ వాక్ చేయొచ్చు. వర్షాలు బాగా కురిసే సమయంలో ఈ లోయ గుండా నీళ్లు ప్రవహిస్తూ ఒక జలపాతాన్ని తలపిస్తాయి. అనంతగిరి హిల్స్ అందాలను చూడడానికి జనం ఎక్కువగా ఇక్కడికే వస్తుంటారు. ఇక వికారాబాద్కు 12 కిలోమీటర్ల దూరంలో కోటిపల్లి రిజర్వాయర్ ఉంది. ఇది కూడా మంచి హాలిడే స్పాట్. జలాశయంలో కయాకింగ్, బోటింగ్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే అనంత హిల్స్ దగ్గరలో బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ప్రసిద్ధమైనది. అనంతగిరి హిల్స్ చూశారు కదా. హైదరాబాద్లో ఉంటూ వీకెండ్లో లాంగ్ డ్రైవ్ ఇష్టపడే వాళ్లకు అనంతగిరి హిల్స్ పర్ఫెక్ట్ ప్లేస్. పొద్దున్నే వెళ్ళి సాయంత్రం కల్లా వచ్చేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్.